ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన బాబా గారు అయితే మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ సాయి తండ్రి నీ కోసం తీసుకువచ్చిన సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా, ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా, ఎంతగానో కోరుకుంటున్నా, ఎంతగానో కలలు కంటున్నా నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత ప్రేమని మనసులో దాచుకున్నారు, నిన్ను ఇష్టపడుతున్నారా, లేదంటే మొహమాటంతో ఉంటున్నారా, లేదంటే నిన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా, లేదా దూరంగా వెళ్ళిన వారు నీ దగ్గరికి వస్తారా లేదా, ఇలా ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి కదమ్మా. ఈ విధంగా నీకు ఇష్టమైన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదా. చూడు తల్లి, నీకు ఇష్టమైన వ్యక్తిని మనసులో తలుచుకుంటూ ఒక పువ్వునైతే తాకమ్మా. వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, ఎలాంటి అభిప్రాయం ఉందో అన్నీ చెబుతాను. ఫ్రెండ్స్, బాబాగారు సందేశం కొనసాగించే ముందు మీకైతే ఈ గురువుగారు గురించి చెప్పాలండి. ఎందుకంటే ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా సరే అంజనం వేసి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాం ఫ్రెండ్స్, మంచి ఫలితం వచ్చింది. అలాగే ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. మీరు 100% నమ్మకంతో కాల్ చేశారు అంటే మీకు 1000% ఫలితం అనేది కనిపిస్తుందండి. ఇక్కడ నమ్మకమే ప్రధానం. సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కారం చూపిస్తారు. వెంటనే కాల్ చేయండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, మీకు ఇష్టమైన వారి మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, లేదంటే మీ పట్ల నిర్లక్ష్యం ఉందా, కక్షలు ఉన్నాయా, లేదంటే చిన్న చూపు ఉందా, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ క్షణం అన్నీ కూడా తేల్చి చెప్పేస్తాను తల్లి. ప్రతి చరిత్ర కూడా చెప్పేస్తాను. పాలుకు పాలు, నీలుకు నీలు అన్నీ కూడా వారి గుట్టి రట్టు చేస్తాను. ఇక్కడ 3 పువ్వులను ఉంచాను తల్లి. నువ్వు ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఒక పువ్వును తాకవచ్చు. లేదంటే 3 వ్యక్తుల కోసం నువ్వు 3 పువ్వులనైనా ఎంచుకోవచ్చమ్మా. అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. మరి 3 వ్యక్తులు కూడా నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, నువ్వు వారి జీవితంలోకి రావటం వలన వారు సంతోషంగా ఉన్నారా, బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా, లాభపడుతుంది అని అనుకుంటున్నారా, లేదంటే నష్టపోయాను అని అనుకుంటున్నారా, లేదా నిన్ను వదిలించుకోవాలి అని చూస్తున్నారా, లేదంటే నీతో జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా, ఇలా ప్రతి ఒక్కటి కూడా వారి ఆలోచనలు ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవాలి అని ప్రతిదీ కూడా నీ సాయి తండ్రి నీకు తెలియజేయబోతున్నాడమ్మా. కాబట్టి నా మీద భక్తితోటి నీ సాయి తండ్రి నీకోసం తీసుకువచ్చిన ఈ సందేశాన్ని అసలు వదులుకోవద్దు తల్లి. వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ నీ సాయి తండ్రి ఇవ్వడు. ఈ సాయి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలమ్మా. ఈ రోజైతే నీ మనసులో ఉన్న వ్యక్తి గురించి తెలియజేయబోతున్నాను. జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చెయ్యమ్మా అని అయితే మన బాబా గారు ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, మనం ప్రేమించిన వారు, లేదా మన భర్త, మన స్నేహితులు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే మన బంధువులు కావచ్చు, లేదా మనకి ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. వారి నా గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఈ రోజైతే మీకు నిజం కాబోతుందండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. మన బాబా గారు అయితే మీకు అంతా కూడా వివరించి చెబుతారండి. అలాగే మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఒక్కసారి నీ సాయి తండ్రిని మనసులో గట్టిగా తలుచుకో. నీ భారం అంతా కూడా నీ సాయి తండ్రి మీద వేయి. ఇక్కడ ఉన్న ఒక నెంబర్ ఉన్న ఒక ఫ్లవర్ని అయితే తాకమ్మా. ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటూ తాకావో, ఎవరు నీ మనసులో ఉన్నారో,
వారి మనసులో నీ గురించి ఏముందో అంతా కూడా ఇప్పుడే చెబుతాను వినమ్మా. ముందుగా అయితే 1వ నెంబర్ ఉన్న ఫ్లవర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి మనసులో అయితే ఎటువంటి అయోమయం లేదమ్మా. అలాగే వారు నీ గురించి అయితే ఇలా అనుకుంటున్నారు. నువ్వు చాలా మంచి వ్యక్తివి అని, నువ్వు చాలా మంచి ఆలోచనలతో ఉంటావు అని, మంచి నడవడికగా ఉంటావు అని, మంచి పాజిటివ్గా ఉంటావు అని అయితే నీ గురించి వారు ఆలోచిస్తున్నారు. నీకు సంతోషంగా ఉండటం ఇష్టం, ఎక్కువగా స్నేహితులతోటి ఆనందంగా గడపడం నీకు ఇష్టం అనైతే వారు అనుకుంటున్నారు. చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అనైతే వారు అనుకుంటున్నారు. ఊహల్లో కలల్లో కాకుండా నిజ జీవితంలో బ్రతకటానికి ఇష్టపడతావు అని, ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేసి చూపించటానికి ముందుంటావు అనైతే వారు అనుకుంటున్నారమ్మా. నీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది అనైతే వారు అనుకుంటున్నారు. ఇంకా ఈ వ్యక్తి అయితే నీ గురించి ఈ విధంగా ఇలా అనుకుంటున్నారు. నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఏర్పరచుకున్నారు. నువ్వైతే పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని, నిన్ను చూస్తే చాలు తనని తాను చూసుకున్నట్లు ఉంటుంది అనైతే వారు అనుకుంటున్నారు. నీ జీవితంలో జరిగినట్లుగానే వారి జీవితంలో కూడా జరిగాయి. ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లుగానే వారు కూడా మోసపోయారు. అంటే ఇతరుల చేతుల్లో మోసపోయారు. ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా సరే ఇద్దరం కూడా ఒకేలా ఉన్నాము అనైతే వారికి అనిపిస్తుంది. మీరు ఇతరులకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎటువంటి మంచి రాలేదు అనైతే వారు అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక బాధ అనేది ఉంటుంది. ఆ బాధ గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఆ బాధని మర్చిపోయి మంచి జీవితాన్ని గడపాలి అని ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, చాలా బాధలో ఉన్నా సరే పైకి మాత్రం సంతోషంగా కనిపిస్తావు. ఆ బాధ అనేది నీ మొహంలో అస్సలు కనిపించనివ్వు అనైతే వారు అనుకుంటున్నారు. గతంలో అంతగా బాగోలేదు. నీ జీవితంలో ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నావు. అయినా సరే ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు. అయినా వారు నీ ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నారు. పూర్తిగా నువ్వు కూడా తనలాంటి వ్యక్తివే. చూడు తల్లి, ఇక్కడ ప్రేమ అని చెప్పను కానీ గాఢమైన స్నేహం కనిపిస్తుంది. ఇక్కడ ఆప్యాయత కనిపిస్తుంది, అనురాగం కనిపిస్తుంది. ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అనైతే వారు అనుకుంటున్నారు. నీకు ఎవరినీ మోసం చేసే గుణం లేదు అని, అందరికీ కూడా సహాయం చేస్తావు అని, తనకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అనైతే వారు అనుకుంటున్నారు. అలాగే నీకు ఊరంతా కూడా తిరగడం ఇష్టం ఉండదు అనైతే వారు అనుకుంటున్నారు. కానీ పుణ్యతీర్థాలకి వెళ్ళటానికి ఇష్టపడతావు అని, అక్కడ ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతావు అనైతే వారు గమనించారు. ఇప్పుడైతే ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎందుకంటే గతంలో నువ్వు ప్రేమ విషయంలో నీకు అంత సాఫీగా సాగలేదు తల్లి. నువ్వు ఈ విషయాన్ని వారితో చెప్పి ఉండవచ్చు, చెప్పకుండా ఉండకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి అయితే నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి, అన్నీ కూడా నాలాంటి లక్షణాలే ఉన్నాయి, నాలాగే ఉన్నారు అనైతే వారు అనుకుంటున్నారు. అంటే నువ్వు వారికి సొంత ప్రతిబింబంలా కనిపిస్తున్నావు. నువ్వు కోరుకున్న వ్యక్తి నీ గురించి చాలా మంచిగా, చాలా గొప్పగా అనుకుంటున్నారమ్మా. చాలా మంచిగా ఆలోచిస్తున్నారు తల్లి. నీ జీవితంలో ఏవైతే జరిగాయో, ఎటువంటి సంఘటనలు జరిగాయో వారి జీవితంలో కూడా అలాగే జరిగాయి. నిన్ను చూస్తే తనని తాను అద్దంలో చూసుకున్నట్టు ఉంది అనైతే అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ బంధం చాలా గొప్పగా ఉంది తల్లి. ఆ బంధం ఏదైనా సరే, స్నేహబంధమైన, భార్యాభర్తల మధ్య బంధమైన, ఇష్టపడిన వారైనా, ఆ బంధం ఏదైనా సరే జీవితాంతమో కూడా చాలా సాఫీగా సాగుతుంది తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. ధైర్యంగా, సంతోషంగా ఉండు. ఇప్పుడైతే 2వ నెంబర్ ఉన్న పువ్వు తాకిన వారి గురించి తెలుసుకుందాము. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా అంటున్నారండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నీ మనసులో ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం తల్లి. బిడ్డ, నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నా, ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అనైతే వారు అనుకుంటున్నారు. నీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి ఉండవచ్చు, లేదా నీ బంధం ముగిసిపోయి ఉండవచ్చు. నువ్వు వీరికి దూరంగా ఉండి ఉండవచ్చు. అది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు. ఆ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి తన తప్పు తాను తెలుసుకుని చాలా బాధపడుతూ ఉన్నారమ్మా. నువ్వైతే మనసులో ఈ విధంగా అనుకుంటున్నావు, నాకు బ్రతకాలి అని లేదు అని. ఈ విషయాన్ని నువ్వైతే వారితో చర్చించి ఉండవచ్చు.
లేదంటే ఎవరైనా స్నేహితుల ద్వారా ఈ విషయం వారికి తెలిసి ఉండవచ్చు. అంటే నీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో, నా మనసు చాలా బాధగా ఉంది, నాకు బ్రతకాలి అని లేదు అని నువ్వు తెలిసిన వారి దగ్గర ఎవరితోనైనా చెప్పి ఉండవచ్చు. వాళ్ళైతే ఆ వ్యక్తికి చెప్పి ఉండవచ్చు. వారైతే ఈ విధంగా అనుకుంటున్నారు. నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు అనైతే వారు అనుకుంటున్నారు. నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఉండవచ్చు. నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అనైతే వారు నీ గురించి అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం సరిగ్గా లేదు అనైతే వారికి అనిపిస్తుంది. గతంలో నువ్వు ఎన్నో విజయాలు సాధించావు, ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదించావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా సరే అందరి హృదయాలను గెలుచుకుంటావు. అయితే తల్లి, మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉందమ్మా. అది ఏ బంధమైనా కావచ్చు. విడదీయలేని బంధం అయితే మీ ఇద్దరి మధ్య ఉందమ్మా. అది ఆ వ్యక్తికి అర్థమయ్యింది. ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు, నిన్ను మోసం చేయటం వలన నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అని అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం అయితే నువ్వు కోల్పోయావు అని అయితే వారు అనుకుంటున్నారు. కెరియర్ పరంగా ఎంత బాగున్నా సరే బంధం విషయంలో చాలా బాధగా ఉన్నావు తల్లి. ఈ సమయంలో వారు నీ గురించి ఏమనుకుంటున్నారంటే, నువ్వు వారిని చాలా గుర్తు చేసుకుంటున్నావు అని. ఇక్కడ మీ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది, చాలా ఆప్యాయత ఉంది. అయితే ఇక్కడ మీ బంధం అనేది మీరు కోరుకున్నట్లుగా సాఫీగా సాగటం లేదు. ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నావు. నువ్వైతే వారు నాకు దగ్గరగా ఉన్నారు అనుకుంటున్నావు. వారు ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? మీ ఇద్దరి మధ్య ఉన్న గతం అంతగా మంచిది కాదు. విషయాలన్నీ కూడా మీరు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నట్లుగా సాఫీగా సాగలేదు. మీరు తనతో లేకపోయినా సరే మీరు తనతో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు. అలాగే నువ్వు కూడా తనని గుర్తు చేసుకుంటూ ఉంటున్నావు అనైతే వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య చాలా విషయాలు ఉన్నాయి తల్లి. భవిష్యత్తులో నువ్వు చాలా విజయాలు సాధిస్తావమ్మా. అన్నీ కూడా వారు చూస్తూనే ఉన్నారు. వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి తల్లి. మీ ఇద్దరి జీవితం కొత్త స్థాయిగా ప్రారంభమవుతుందమ్మా. నేను మీకు మాట ఇస్తున్నాను కదా. చాలా సంతోషాలు మీ జీవితాల్లోకి వస్తాయి. మీ ఇద్దరూ కూడా ఒకటవుతారు. నీ సాయి తండ్రిగా నీకు మాట ఇస్తున్నాను. ఎందుకంటే మీరిద్దరూ కూడా ఒకరిని ఒకరు ఎంతో అభిమానించుకుంటున్నారు, గౌరవించుకుంటున్నారు. ఎప్పటికీ కూడా మీరు దూరం కారు. కాబట్టి ఇద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడైతే 3వ నెంబర్ ఉన్న ఫ్లవర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా అంటున్నారండి. చూడు తల్లి, నీ హృదయంలో నీ మనసులో ఉన్న వ్యక్తి, వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా నీకు వివరించి చెబుతానమ్మా. జాగ్రత్తగా విను తల్లి. నువ్వు వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అనైతే వారు నీ గురించి అనుకుంటున్నారు. నీ రాక వల్ల వారి జీవితంలో నువ్వు కోరుకున్నదంతా వచ్చింది అని అనుకుంటున్నారు. మీరు కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. ఆ వ్యక్తి అయితే కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. నీ రాకతోటి వారి జీవితంలో సంతోషం వచ్చింది అనైతే వారు అనుకుంటున్నారు. నిన్ను మాత్రమే వారి జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు. అవసరమైతే వారి కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వస్తుంది అనైతే వారు అనుకుంటున్నారు. ఒకవేళ మీరిద్దరూ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను వివాహం చేసుకుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి అయితే అక్కడ కూడా కుటుంబాన్ని ఎదిరిస్తారు. భార్య అయితే పుట్టింటి వారిని కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది. అదే భర్త తరపు వారైతే నీ భార్య అలా చేస్తుంది, ఇలా చేస్తుంది అని చెప్పినా సరే వారిని ఎదిరించడానికి కూడా సిద్ధపడతారు. అదే భర్త అయితే మిమ్మల్ని వదులుకోవటానికి ఏమాత్రం కూడా సిద్ధపడటం లేదు. మీకోసం ఎవరినైనా సరే ఎదిరించటానికి సిద్ధపడుతున్నారు. వారికి తెలుసు తల్లి, మీ రాక వల్ల వారి జీవితంలో సంతోషం వచ్చింది అని, వారి జీవితం సంపూర్ణం అయ్యింది అని. అలా అయితే వారు భావిస్తున్నారు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే నీతో బంధాన్ని కొనసాగించటానికి, ఆ అడ్డంకులన్నీ తొలగించటానికి వారైతే సిద్ధంగా ఉన్నారు. వారైతే నీకు చాలా ప్రేమను ఇవ్వాలి, చాలా సంతోషాన్ని ఇవ్వాలి అనైతే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వు తన లైఫ్లో లేకపోతే తన జీవితం ఏమైపోతుందోనని భయపడుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో కుటుంబం అయితే అడ్డు వస్తుంది. దానిని దాటి మీరైతే చాలా సంతోషంగా ఉంటారు.
ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? తన సంతోషమంతా కూడా నీ దగ్గరే ఉంది అని, నువ్వు తన కోసం ఏమైనా చేయగలవు అని, నువ్వు తనని బాగా అర్థం చేసుకుంటావు అని, అలాంటి నిన్ను అస్సలు వదులుకోకూడదు అని, జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని భగవంతుణ్ణి ప్రతి క్షణము కూడా వేడుకుంటున్నారు తల్లి. నీకు ఎప్పుడూ తోడు నీడగా ఉండాలి అని అనుకుంటున్నారు. రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. ఇంకా ఇలా కూడా అనుకుంటున్నారు, ఆ పర్సన్ నా లైఫ్లోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి. నీ రాక వారి జీవితంలో వెలుగును నింపుతుంది. నీ రాక వారి జీవితంలో ఒక శక్తిని ఇస్తుంది. ఇంతటి అదృష్ట దేవతని నేను వదులుకోకూడదు అని అయితే వారు గట్టిగా నమ్ముతున్నారు. ఎలాగైనా నీతో జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి అని, ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి తల్లి, నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా అని అయితే మన బాబాగారు 3వ నెంబర్ ఉన్న ఫ్లవర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు హ్యాపీగా ఫీల్ అవ్వండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.